అందలేదు. తాజాగా మాత్రం ఆయన ఒంటరిగానే డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగానే ఢిల్లీలో పర్యటిస్తున్నారు. దీంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇక రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై కేంద్ర పెద్దలతో పవన్ చర్చించారు. వెళ్తూనే ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి శాఖ మంత్రి పాటిల్తో సహా పర్యాటక శాఖ మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. అనేక సమస్యలు ప్రస్తావించారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పలు విషయాలను కూడా ఆయన చర్చించారు. ఈ క్రమంలో గోదావరి జిల్లాలతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు కీలకమైన అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టుల అభివృద్ధికి మార్గం సుగమం చేసుకున్నారు. పర్యాటక, కేంద్ర జలశక్తి మంత్రులకు ఆయా వివరాలను వెల్లడించిన రోజే అనూహ్యంగా కేంద్రం నుంచి 172.34 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించింది. దీనిలో తొలి విడతగా 114 కోట్ల రూపాయలను విడుదల చేయడం గమనార్హం. ఈ నిధులతో ఆయా ప్రాజెక్టులు పరుగులు పెట్టనున్నాయి. ఇక రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్లకు కుళాయి కలెక్షన్లు లేవన్న విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ కేంద్ర దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ద్వారా నిధులు ఇవ్వాలని కోరారు. దీనికి కూడా కేంద్రం ఓకే చెప్పడం గమనార్హం. అదేవిధంగా కీలకమైన ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడంతో సహా ఈ దొంగలు ఎక్కడ దొరికినా అవి ఏపీకి చెందినవిగా ప్రకటించాలని కూడా కోరారు.